బ్రేకింగ్ లో చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతున్న టైంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలోని ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగానే ఈ ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని మెడికల్ హాస్టల్పై కూలింది. మెడికల్ హాస్టల్ భవనంపై విమానం కూలింది. ఈ ఘటనలో పలువురు దాదాపుగా 20 మందికి పైగా మెడికో విద్యార్థులు మృతి చెందారు. ఇక పలువురు విద్యార్థులు గాయపడ్డారు. భోజన సమయం కావడంతో మెడికోస్ అంతా హాస్టల్లోనే ఉన్నారు. భవనాలకు అంటుకున్న మంటలు నార్పిన అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జరిగిన ఈ దుర్ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇక భారత్లో గతంలో అనేక విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో ప్రధానమైంది 1978 జనవరి 1న జరిగిన విమాన ప్రమాదం. ముంబైలో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా 747 విమానం సముద్రంలో కూలిపోయింది. 213 మంది ఇందులో మరణించారు. ఆ తర్వాత 1985 జూన్ 23న మాంట్రియల్ నుంచి లండన్, ఢిల్లీకి వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు పేల్చడం వల్ల అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది.